రేపు మనం కలవబోతున్నాము 9:30 ఉదయం. సో ఈ టైంలో ఈ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అలాగే సాయంత్రం 3 గంటల వరకు కూడా కొనసాగుతుంది. కానీ ఇందులో ఒక చిన్న కరెక్షన్. ఈ కరెక్షన్ ఏమిటంటే వెన్యూ మారిందండి. ఎందుకు అంటే గచ్చిబౌలి అన్నప్పుడు మీకు చాలా దూరము, బస్ ఫెసిలిటీస్ అనేవి లేవు, అలాగే ఆటోస్ కూడా ఫ్రీక్వెంట్గా లేకపోవడం, ఆదివారం కదా, కాబట్టి చాలామంది చాలా డిఫికల్ట్గా ఉంది, అంటే అక్కడ దాకా రావడమే కష్టముగా ఉందని అంటున్నారు. కాబట్టి మీకు జి పుల్లారెడ్డి బిల్డింగ్స్, మీకు బేగంపేటలో ఆల్రెడీ ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మీకు ఈ నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేస్తే ఈ వెన్యూ యొక్క డైరెక్షన్స్ కూడా మీకు ఆ మ్యాప్ అనేది పెడతారు. సో కాబట్టి రేపు ఎవరు నన్ను కలవాలనుకుంటున్నారో మీరు దయచేసి అక్కడికి రండి, మనం కలిసి మాట్లాడతాం. సో ఇప్పుడు ఒక ఆల్ ఇంపార్టెంట్ కంటెంట్ అప్డేట్ ఏమిటి అంటే చూడండి, పాకిస్తాన్లో రిటైర్ అయిన తీవ్రవాదులు, అంటే అక్కడ తీవ్రవాదులకు కూడా రిటైర్మెంట్ ఉంటుందండి. సో ఇలాగ రిటైర్ అయిన తీవ్రవాదులు అంటే ఇందులో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండర్లు ఉంటారు, బ్రిగేడియర్స్ ఉంటారు, అలాగే ఐఎస్ఐ అనబడే ఒక తీవ్రవాద సంస్థ, అంటే వాళ్ళ నిఘా సంస్థ అని అంటారు, మనము తీవ్రవాద సంస్థ అనే అనాలి. ఎందుకంటే ఈరోజు కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, వీళ్ళు కలిసి జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇది ఏ లెవెల్లో ఉందంటే ఒకవైపేమో పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదుల ఏరివేత, వేట ఎవరు చేస్తున్నారు? సమ్ అన్నోన్ ఏజెంట్స్, అంటే ఎవరో మర్మ మనుషులు, వీళ్ళు వాళ్ళ వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఇది భారత్ సెటిల్ చేసుకుంటున్న స్కోర్. ఎప్పుడో ఎవరో మా దేశానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా ప్రజలను హతం చేశారు, తీవ్రవాద దాడులు చేసి పాకిస్తాన్లో వెళ్ళి దాక్కున్నారు, ఇవాళ రిటైర్ అయిపోయాము, మా పాపము మాదే అన్నట్టుగా కూర్చొని ఉన్నారు. సో వాళ్ళ ఏరివేత అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. మీకు హమీర్ హంసా అనబడే ఒక ఐఎస్ఐ ఏజెంట్, ఇతను పాకిస్తాన్ ఆర్మీలో బ్రిగేడియర్గా ఉద్యోగం చేసినవాడు, రిటైర్ అయిన తీవ్రవాది. ఇంటి దగ్గర ప్రశాంతంగా చెయ్యాల్సిన వెధవ పనులంతా కూడా చేసి ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నాడు. ఎవరో మర్మ మనుషులు వచ్చారు, అక్కడికక్కడ ఇతని మీద కాల్పులు జరిపారు, వీళ్ళు వెళ్ళిపోయారు. సో ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన దేశములో మన తీవ్రవాదులను వీళ్ళ నుంచి, ఈ మర్మ మనుషుల నుంచి ఎలా కాపాడుకోవాలి? ఒక అమెరికా అనండి, యూకే అనండి, కెనడా అనండి, పాకిస్తాన్, వీళ్ళు తమ తీవ్రవాదులను కాపాడుకుంటున్నారండి. ఇక కెనడా లాంటి ఒక దేశములో ఒక తీవ్రవాది గ్యాంగ్ వారులో మరణిస్తే పార్లమెంట్లో అతని కోసము శ్రద్ధాంజలి ఘటిస్తున్న దేశాలు ఇవి. సో వీళ్ళు మా తీవ్రవాదులకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి నానా తిప్పలు పడుతున్నారు. కానీ ఎవరో అక్కడ కూర్చొని రిమోట్ కంట్రోల్ పెట్టుకొని పలానా వాడు పలానా దగ్గర ఉన్నాడు, వెళ్ళండి లేపేయండి అంటే వాడు అక్కడికక్కడ హతమవుతున్నాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. సో మొన్నటికి మొన్న కాశ్మీర్లో బారాముల్లా, నేను మాట్లాడాను, ఉత్తమ్ నగర్ నుంచి బారాముల్లా దాకా కూడా రైల్వే ట్రాకులు. మనం ఏం మాట్లాడుతున్నాము? కాశ్మీర్ ప్రజల్లారా, మీరు మా దేశానికి చెందిన వాళ్ళు, మీకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్, మీకు ఇవ్వాల్సిన వసతులు మేము ఇస్తున్నాము, ఆనందంగా బతకండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని మనం చెప్తున్నాం. కానీ అక్కడ పాకిస్తాన్ నుంచి వస్తున్న తీవ్రవాదులు, లష్కర్-ఈ తైబా తీవ్రవాదులు ఏం మాట్లాడుతున్నారు? లేదు, కాశ్మీర్లో మీరు సుఖశాంతులతో బతకకూడదు, మేము ఇండియన్ ఆర్మీతో పోరాటాలు చేస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. అట్ ది సేమ్ టైం G7 సబ్మిట్కి వెళ్తున్నప్పుడు మోదీ గారు ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇండియాస్ యాంటీ టెర్రర్ క్యాపబిలిటీస్ని యాక్టివేట్ చెయ్యండి, మన కాశ్మీర్లో ఒక్క తీవ్రవాది కూడా మిగలకూడదు. ఎలాగైతే ఇజ్రాయెల్ వాళ్ళు ఒక హమాస్ తీవ్రవాది కూడా ఉండకూడదు అంటున్నారో, ఇక్కడ వీళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు? ఒక తీవ్రవాదిని కూడా విడిచిపెట్టకండి అంటే దీనినే ఆపరేషన్ హడీపురా అని అంటారు. మొన్నటికి మొన్న ఈ ఆపరేషన్లో రఫియాబాద్ అని అంటారండి.
ఈ రఫియాబాదులో పలానా దగ్గర ఒక గ్యాంగ్ ఆఫ్ తీవ్రవాదులు ఉన్నారని చెప్పి మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. చేసిన తరువాత ఏంటంటే చుట్టుపక్కల ఉండే గ్రామస్తులను అంతా కూడా దూరంగా వెళ్ళిపోమన్నారు. ఆ పలానా బిల్డింగ్ని టార్గెట్ చేశారు. 2 తీవ్రవాదులు ఉస్మాన్, ఉమర్. సో ఇందులో ఈ ఉస్మాన్ అనబడే వ్యక్తి 2020 నుంచి కూడా కమాండర్గా ఉన్నాడు. ఎవరికి? లష్కర్ ఇ తైబాకి. ఇక్కడ లాజిస్టిక్స్ అంటున్నాడు, డబ్బు అంటున్నాడు, ట్రైనింగ్ అంటున్నాడు, ఆయుధాలు ఇవన్నీ సమకూర్చుకొని ఎప్పుడు 2020 నుంచి ప్రయత్నాలు. అక్కడ వీళ్ళకి కమాండర్ అంటూ ఎవరూ లేరు, చీఫ్ అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మీకు బ్రిగేడియర్లు, ఐఎస్ఐ ఏజెంట్లు. సో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మారు వేషాల్లో ఏదో ఒక రకంగా భారత్లోకి వచ్చి మీకు కాశ్మీర్లో వీళ్ళు తీవ్రవాద దాడులు చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఫైనల్గా మొన్నటికి మొన్న కాత్రా వద్ద వీళ్ళు డెస్పరేట్ అటెంప్ట్లో ఒక బస్సు మీద కాల్పులు జరిపారు. సో దీని యొక్క రెపర్కషన్స్ ఎలా ఉన్నాయి అంటే కాశ్మీర్లో ఒక తీవ్రవాదిని కూడా విడిచిపెట్టమని చెప్పి కమాండర్ 7 సెక్టార్ రాష్ట్రీయ రైఫిల్స్ ఈయన ఏం చేస్తున్నాడు అంటే మీకు వీధులు తిరగండి, ప్రతి ఒక్క అడవిలో గాలింపులు మొదలు పెట్టండి, టోటల్గా సర్విలెన్స్ చేయండి, డ్రోన్లు వాడండి, వీళ్ళకి ఎవరు ఆయుధాలు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఆ లాంచ్ ప్యాడ్స్ ఆల్మోస్ట్ పిఓకే దగ్గర లాంచ్ ప్యాడ్స్ మూతలు పడ్డాయండి. అయినా కూడా ఇంకా చిన్న చితక గ్రూప్స్ ఉన్నాయి, వాటిని కూడా టోటల్గా ఎలిమినేట్ చేసేసాం అనుకోండి. ఇక కాశ్మీర్ అనేది పూర్తిగా ఒక సెక్యూర్ రాష్ట్రంగా, ఇక్కడ తీవ్రవాదులు ఉండరు, ప్రజలు ఉంటారు, ప్రజలకు కావలసిన వసతులు ఉంటాయి. అక్కడ మనము వెళ్ళాలన్నా, యాత్రికులుగా మనము వెళ్ళాలన్నా ఏకంగా బారాముల్లా దాకా కూడా మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. అలాంటి ఏర్పాట్లు ఇవాళ భారత్లో జరుగుతుంది. మరి మీరు గమనించారనుకోండి, విదేశాల్లో ఈ వేట అనేది స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచో జరుగుతుంది. పోయిన సంవత్సరం నుంచి ఎంతోమంది రిటైర్ అయిన తీవ్రవాదులు వీళ్ళు ఎవరూ కూడా మిగలడం లేదు. మరి ఇవాళ కూడా ఈ పని దీన్ని రా ఏజెంట్లే చేస్తున్నారండి. వాళ్ళే ప్రపంచమంతా కూడా తిరిగి ఇలా ఖాలిస్తాన్ పోరాటదారులు, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులు వీళ్ళందరినీ లేపేస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి ఇవాళ మనం భయపడ్డామా? కెనడా బెదిరింపులకు భయపడ్డామా? అమెరికా వాడు ఎవరినో పట్టుకొని ఇతను ఒక రా ఏజెంట్, ఇతను మా తీవ్రవాది, పన్నుని హతము చేయడానికి వచ్చాడు, జగస్లావెకియా నుంచి వచ్చాడు, ఇన్ని కట్టుకథలు చెప్తున్నారు. మీరు ఒక ఏజెంట్ని, ఈ మర్మ మనుషుల్లో ఒక్కడిని మీరు పట్టుకోగలిగారా అంటే ఇవాళ వరకు ఎవరికి కుదరడం లేదు. అది మీరు యూకే అనండి, పాకిస్తాన్ అనండి, కెనడా అనండి, లిటరల్గా వీళ్ళు బైకుల మీద వస్తున్నారు, కాల్పులు జరుపుతున్నారు, అక్కడికక్కడే తీవ్రవాదులను హతం చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వస్తారు, ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు, నోబడీ నోస్. కానీ ఇది 100% సక్సెస్ రేట్ అండి. ఒక్కళ్ళు కూడా వీళ్ళని పట్టుకోలేకపోతున్నారు. మరి వీళ్ళు ఏమైనా తీవ్రవాదులా అంటే ఉన్న తీవ్రవాదుల మీద దాడులు చేసేవాళ్ళు వీళ్ళు టెర్రరిస్టులు ఎలా అవుతారు అంటే ఎవరో మంచి వాళ్ళు, రాబిన్ హుడ్ లాంటి వాళ్ళు వీళ్ళు తాముగా ఒక టీంని సృష్టించుకొని ఆ టీం ఈ తీవ్రవాదుల మీద విరుచుకుపడుతున్నారు, వాళ్ళని లేపేస్తున్నారు, సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. మరి ఇంత గొప్ప విషయము ఈ ప్రపంచములో ఎవరు చేస్తున్నారు మీరు ఊహించగలరా? ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.